రామ్ చరణ్ అభిమానులను తెగ ఇబ్బంది పెడుతున్న సినిమా గేమ్ చేంజర్. ఏ ముహూర్తాన షూటింగ్ మొదలు అయిందో కానీ ఇప్పటి వరకు పూర్తి కావడం లేదు. ఈ సినిమా కోసం దిల్ రాజు డబ్బులను మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. గతేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, ఈ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా సాంగ్, వచ్చే సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా టీజర్, పై వచ్చే సంవత్సరం ట్రైలర్ విడుదల చేస్తారంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్గా రాబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్గా మరియు ఇంకో రామ్ చరణ్ పార్టీ ప్రెసిడెంట్గా నటిస్తున్నారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్తో సినిమా అంటే సూపర్ హిట్ అనుకోవచ్చు. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికే 3 సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అప్డేట్ అయితే లేదు. కానీ ఈ సినిమాపై రోజు రోజుకు హైప్ తగ్గే అవకాశం అయితే ఉంది. అయినా కూడా ఈ చిత్రం నుంచి టీజర్ అయితే రాలేదు. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది. మరియు సాంగ్ కూడా వచ్చింది. దర్శకుడు శంకర్ అన్ని విషయాల దగ్గర నుండి చూసుకుంటారు. దీంతో చిత్రం కొంచెం ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ చిత్రం ఆలస్యానికి ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ కంటే ముందు శంకర్ భారతీయుడు 2 సినిమా మొదలుపెట్టారు. షూటింగ్ సగం పూర్తయ్యాక అనుకోని ప్రమాదం జరిగి షూటింగ్ వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా రావడంతో మరింత డిలే అయింది. దీంతో శంకర్ ఒక మంచి పొలిటికల్ స్క్రిప్ట్ తో దిల్ రాజు నిర్మాతగా షూటింగ్ మొదలుపెట్టారు. ఈలోగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తమిళనాడులో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. దీంతో లైకా ప్రొడక్షన్ వారు కోర్టుకు వెళ్లి శంకర్ ను భారతీయుడు 2 షూటింగ్ మొదలు పెట్టేలా ఒప్పించారు. దీంతో శంకర్ నెలలో 15 రోజులు భారతీయుడు 2 షో కోసం, మరో 15 రోజులు రామ్ చరణ్ సినిమా కోసం పనిచేశారు. ఈ కారణాల వల్ల రామ్ చరణ్ సినిమా షూటింగ్ లేట్ అయింది. దానికి భారతీయుడు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని జూన్లో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తం మీద శంకర్ భారతీయుడు 2 నుంచి బయటపడ్డారు. ఇక మిగిలింది గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ మాత్రమే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు మేలో షూటింగ్ ఫినిష్ చేసే అవకాశం అయితే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో మిస్ అయితే వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల